హలో ఎవ్రీవన్. సో అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఏంటంటే మార్నింగ్ నేను 6:30కి అట్లా లేస్తా అండి. ఒకవేళ పూజలు ఉంటే 5:30కి 5కి అలా లేస్తా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ లేవంగల్లా ఇక్కడ వాటర్ పట్టేసి బయట వాటర్ పట్టేసి అంత వైపర్ తోటి క్లీన్ చేసేసి ముగ్గేసుకున్న తర్వాతనే కిచెన్ లో వర్క్ అనేది చేసుకుంటా. సో పాప స్కూల్ వచ్చేసి 8:30కి కాబట్టి మార్నింగ్ ఏం లేపనండి. అంటే 6 to 12 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే 9 to 12 అవర్స్ వాళ్ళకి నిద్ర ఉండాలి. 14 to 7 ఇయర్స్ పిల్లలకైతే ఒక 8 అవర్స్ ఉన్నా సరిపోతుంది. కానీ చిన్న పిల్లలకు 8 ఇయర్స్ నుంచి ఒక 12 ఇయర్స్ వరకు అయితే మినిమం 9 అవర్స్ నిద్ర ఉండాలి. సో మా హాల్ అయినా కిచెన్ అయినా బయట బాల్కనీ అయినా చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసి నాకు వైపర్ తోటి క్లీన్ చేయడానికి టైం పడుతుంది. కానీ నేను ఫాస్ట్ గానే చేసేసుకుంటా వర్క్ మొత్తం. సో ఏంటంటే నేను 6:30కి లేచిన వాటర్ అనేది కంప్లీట్ చేసేసుకుంటా. ఫస్ట్ ఏంటంటే నేను అటు సైడ్ ఎగ్స్ పెట్టేసిన. ఫస్ట్ ఏంటంటే నేను మా పాప లంచ్ బాక్స్ కోసం అని నేను బీరకాయ పప్పు చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే జీలకర్ర ఆవాలు వేసేసుకొని నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నా. ఏంటంటే బీరకాయ అనేది హెల్త్ కి చాలా మంచిదండి. అంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ విటమిన్ కానీ B6 కానీ మళ్ళీ ఈ బీరకాయలు వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా డైజెస్ట్ అవుతుంది. మంచిది కూడా పిల్లలకి, చిన్న పిల్లలకి. సో నేను ఏంటంటే బీరకాయ పప్పు చేసిన పప్పు కూడా మంచిదే. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. డైజెస్ట్ కూడా తొందర అయిపోతుంది కాబట్టి. సో ఏంటంటే మనం రైస్ ఎంత వేస్తామో పప్పు కూడా అంటే పిల్లలకు కలిపి పెడతాగా. వీలైనంత వరకు నేను టమాటా రైస్ కానీ బీరకాయ రైస్ కానీ నెక్స్ట్ బెండకాయ రైస్ కానీ మిక్స్డే చేస్తా. ఒక్కొక్కసారి కర్రీ చేసేస్తా. ఆల్టర్నేట్గా అంటే ఏమేం చేయాలనే నేను ముందు రోజే అనుకుని నెక్స్ట్ డే చేస్తా. సో పప్పును అనేది కొద్దిసేపు నానబెట్టేసిన ఒక 10 minutes అలా పప్పును క్లీన్ గా వాష్ చేసేసుకొని నానబెట్టుకొని సో ఇట్లా కుక్కర్లో వేసేస్తున్నా. కొంచెం సాల్ట్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం కారం వేసేసి కొంచెం వాటర్ అనేది వేసేసుకొని పక్కకు పెట్టేస్తా. సో అంతలోపు ఏంటంటే నేను బయట ముగ్గేసి వస్తా. సో ముగ్గేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే రైస్ అంటే వాటర్ వేసి 2-3 times వాష్ చేసేసి రైస్ అనేది పక్కకు పెట్టేస్తా. సో ఈ కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బర్నర్ పైన రైస్ పెట్టేస్తా. సో ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయినాయి. అటు సైడ్ అది తీసేసి నెక్స్ట్ ఏంటంటే వాటర్ అలా పెట్టేస్తా. సో నేను ఏంటంటే ప్రిపరేషన్ రేపు ఏం వండాలి అనేది మార్నింగ్ అంటే నెక్స్ట్ ముందు డే మార్నింగ్ బీన్స్ కానీ చిక్కుడుకాయ కానీ తోటకూర కానీ అవి ఏమన్నా ఉంటే నేను ముందు రోజే కట్ చేసేసుకొని పెట్టుకుంటా. దీనివల్ల మార్నింగ్ అనేది ఈ పని ఈజీగా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మా పాపని లేపేసి ఆమెకు అంటే స్నానం చేసేసిన తర్వాత అంతలోపు రైస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే పప్పు కూడా పక్కకు పెట్టేసిన. మా పాప వచ్చేసి వీలైనంత వరకు ఏంటిదంటే ఈ దోశలే తింటది. ఇడ్లీ కానీ చపాతీ కానీ అవి చాలా తక్కువ. సో అందుకనే నేను వీక్లీ 3-4 times దోశలే వేస్తా. సో ఏంటంటే పిల్లలకు అంటే ఈ ముందు రోజు ఏం ప్రిపేర్ చేయాలనో నైటే థింక్ చేస్తాను కదా. నైట్ అట్లనే బాదం నానబెట్టుకుంటా. బాదం కూడా చాలా మంచిదండి. అది గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఐస్ కి కానీ హార్ట్ కి కానీ మంచి, డైజెస్టివ్ కూడా మంచి అవుతుంది. దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దోశలు వచ్చేసి ఏంటంటే నేను కొంచెం బ్రౌన్ రైస్ అప్పుడప్పుడు వేస్తా. ఏంటంటే బ్రౌన్ రైస్ మంచిది. అప్పుడప్పుడు రాగి పౌడర్ కూడా కలిపి వేసేస్తా. సో కొంచెం రాగి పౌడర్ వేస్తే పాప తినకపోతే నార్మల్ రైస్ తోటే దోశలు అనేది వేసేస్తా. సో ఒక్కొక్క రోజు ఏంటంటే దోశలు వేస్తా, లేదంటే రాగి జావ అట్లా వేస్తా. సో ఇక్కడ లంచ్ బాక్స్ చూస్తున్నారు కదా. లంచ్ కోసం అని ఫస్ట్ రైస్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదా ప్లేట్లో వేసేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత నేను బాక్స్ లో పెట్టేస్తా. అయిపోయింది. పాపను స్కూల్ కి పంపించేసిన. పాపను స్కూల్ కి పంపించేసిన తర్వాత నాకు వర్క్ అనేది ఫ్రీ ఉంటదండి. అంటే బెడ్షీట్స్ క్లీన్ చేయడం, కొంచెం టీ తాగడం, కాసేపు టీవీ చూడడం, ఇవన్నీ మెల్లిగానైనా చేసేసుకోవచ్చు. అంత తొందర ఏమి ఉండదు. సో ఏంటంటే మనం ఎప్పుడు అంటే ఫస్ట్ బెడ్ నుంచి దిగిన తర్వాత బయట క్లీన్ చేసిన తర్వాత బెడ్ అనేది క్లీన్ చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడైనా. దానివల్ల ఏంటంటే ఒక పెద్ద వర్క్ అయిపోయినట్టుంటే బెడ్ పైన బెడ్షీట్స్ ఉంటే అది ఇంట్లో ఎంత పని చేసినా అదో పని ఉంది అనిపిస్తుంది. సో నేను ఏంటంటే సో అది చూపించిన కదా. ఫస్ట్ ఏంటంటే కొంచెం టీ తాగేసి టీవీ చూసుకుంటూ కాసేపు టీ తాగేసిన. టీ తాగిన తర్వాత బెడ్రూమ్ లో బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫాస్ట్ గా ఫోల్డ్ చేసేసుకుంటా. ఎప్పుడు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లలు అంటే 1 year నుంచి 10 years 13 years పిల్లలు ఉన్నా
ఖచ్చితంగా 2-3 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే వేడి నీళ్ళలోనే వాష్ చేసేసుకోవాలి. సో పిల్లలు ఏంటంటే బయట తొక్కేసి వచ్చి డైరెక్ట్ బెడ్ ఎక్కుతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఏంటంటే అట్లా వాష్ చేస్తే మన పిల్లలకంటే ఫీవర్స్ కానీ ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నేను 2-3 డేస్కి ఒకసారి వాష్ చేస్తూనే ఉంటా. నార్మల్ మా పాప పుట్టక ముందు నుంచి అయినా నాకు ఇదే అలవాటు. ఇంట్లో ఉన్నప్పుడైనా నేను హాస్టల్లో ఉన్నప్పుడైనా 2-3 డేస్కి ఒకసారి ఈ బెడ్షీట్స్ అనేది వాష్ చేసుకునేదాన్ని. సో అట్లనే పిల్లలకి ఏంటంటే మార్నింగ్ హాట్ వాటర్ తాగించడం వల్ల ఏంటంటే వాళ్ళకు మోషన్ తొందరగా పోతారు, మళ్ళీ హెల్త్కి అనేది చాలా మంచిది. సో నేనైతే ఆమె తాగన్నప్పుడు వదిలేస్తా, ఫోర్స్ చెయ్య. వీలైనంత వరకు హాట్ వాటర్ అంటే మరీ హాట్ వాటర్ కాకుండా గోరువెచ్చని నీళ్లు వీలైనంత వరకు మార్నింగ్ అట్లా ఇస్తూనే ఉంటా. వాటర్ బాటిల్లో ఏంటంటే ఆ హాట్ వాటర్ కొంచెం చల్లారబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు బాటిల్లో ఫిల్ చేసి పంపిస్తా. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకు అంటే హెల్త్ ఇష్యూస్ కొంచెం ఫీవర్ కానీ ఏంటంటే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి చిన్న దానికైనా ఫీవర్ కానీ కోల్డ్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు హాట్ వాటర్ ఇవ్వండి పిల్లలకు మార్నింగ్ ఈవినింగ్. సో మా పాపకు ఫ్రిడ్జ్లో వాటర్ చాలా తక్కువ అలవాటు చేసిన, ఎప్పుడో ఒకసారి కొంచెం తాగుతూ ఉంటుంది. బాగా ఎండకి వెళ్ళేసి వచ్చిన తర్వాత వాటర్ అంటే అప్పుడు ఇస్తా. మార్నింగ్ అయితే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు హాట్ వాటర్ ఇస్తా. పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత సో నేను ఇదంతా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటా. ఎప్పుడు కానీ మనం కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడు సింక్ కూడా వాష్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు సింక్ అనేది ఎట్లాంటి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ కాకుండా ఉంటది. సో ఈ పనంతా అయిపోయిన తర్వాత వచ్చేసి మల్లె చెట్టు ఏంటంటే ఈ కొమ్మలన్నీ ఇటు గేట్ అడ్డొస్తున్నాయండి. సో అందుకోసమనే నేను మొత్తం కట్ చేసేసిన. సో ఇంకా పైకి కట్ చేద్దామంటే నాకు అంతవరకు అస్సలు అందలేదు. సో వీలైనంత వరకు అన్ని కట్ చేసేసిన. ఇక్కడ మొత్తం ఏంటంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ పక్కన గార్డెన్ దగ్గర మొత్తం అంతా దుమ్ము చెత్త అంతా ఫామ్ అయి ఉంటుంది. చెట్ల ఆకులు అవి ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. నాకైతే డైలీ ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. అంటే పక్కన ఇక్కడ చెత్త వేసే దగ్గర కానీ పైన బిల్డింగ్ పైన కానీ ఈ స్టెప్స్ పక్కన కానీ నెక్స్ట్ కిచెన్లో కానీ రెగ్యులర్గా నాకైతే వర్క్ ఉండనే ఉంటుంది. అసలు ఏ రోజు నేను ఖాళీగా ఉండా. సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా పాప వస్తుంది, ఏదో ఒక వర్క్ ఇట్లనే ఉంటుంది. సో అదంతా అయిపోయిన తర్వాత ఇదంతా స్నానం చేయకుండా వర్క్ చేసేసుకున్నా. సో బెడ్షీట్ ఎందుకో నాకు క్లీన్ చేయబుద్దాయి, బెడ్షీట్ తీసేసిన. సో ఈ వాషింగ్కి ఏంటంటే నేను బెడ్షీట్స్ అన్నీ వేసేసిన. చాలా మంది వాషింగ్ మిషన్ గురించి ఏంటంటే వాషింగ్ మిషన్ మీద హెవీగా ఐటమ్స్ పెడతారు. ఎప్పుడు కానీ అట్లా పెట్టొద్దండి. మళ్ళీ వాషింగ్ మిషన్ లో చాలా వరకు బట్టలు వేసి మురికిపోతలేవు అంటారు. ఎప్పుడు అట్లా చేయొద్దు. లైట్ గా అంటే ఎక్కువ కాకుండా బట్టలు అనేవి తక్కువ వేసేసుకుంటే వాటర్ కి మంచిగా ఫ్రీగా మూవ్ అయితే మళ్ళీ ఇట్లా మూవ్ అవ్వడం వల్ల రాడ్స్ మీద పడి వాటికి ఉన్న మురికి అనేది పోతుంది. సో మళ్ళీ ఏంటంటే వాషింగ్ మిషన్ ని వీక్లీ వన్స్ కానీ మంత్లీ 2-3 టైమ్స్ కానీ వాష్ చేసేసుకోవాలి. బెడ్షీట్స్ వాష్ చేసినప్పుడు హీటింగ్ అంటే టెంపరేచర్ హీటింగ్ లో పెట్టుకోవాలి. బెడ్షీట్ ని హాట్ వాటర్ లో క్లీన్ చేస్తే మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.